7th కంప్లీట్తో ఇక్కడ 8th క్లాస్ దగ్గరికి వచ్చాను. అమదార్ లంకన పేరుకి ఇక్కడ ఒక బ్రాండ్ ఉంది సార్. అంటే స్కూల్కి సరిగ్గా రారన్నారు సార్ నేను ఫస్ట్ రాగానే. మరి ఇప్పుడు ఎలా ఉందో నాకైతే తెలియదు తెలుసా. నువ్వు స్కూల్కి వస్తావన్నారు సార్ నన్ను రాఘేంద్ర మాస్టర్ హెచ్ఎం గారు ఇక్కడికి వచ్చినప్పుడు. నువ్వు స్కూల్కి వస్తానంటే జాయిన్ అవ్వు, లేదా నీ అమదార్ లంక నేను తీసుకోవడం కష్టం అన్నారు. ఇక్కడ అన్నారు సార్ నా ఫస్ట్ చాడగడ్డ అనే స్కూల్కి చాలా పేరుంది సార్ అక్కడ. మరి నేను ఎందుకు వచ్చాను ఇక్కడ ఎందుకు జరిగిందో నాకు అనేది అప్పుడు నాకు అర్థం కాలేదు సార్. తర్వాత నా కొలీగ్స్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాతో వస్తానే కొంతమంది డ్రాప్ అయిపోతూ ఉండేవాళ్ళు. ఎందుకు అయిపోతుంది అనుకున్నాను. తర్వాత అంటే ఇక్కడ కొంతమంది విలేజెస్లో కొంచెం పనికి వెళ్తాను, కొంత మధ్య డ్రాప్ అయిపోతే అయిపోయారు. నాతో 10th దాకా అయిపోయింది సార్. తర్వాత మ్యాథ్స్లో కొంచెం వీక్గా ఉండేవాడు సార్. మీరైతే నీకు సాఫ్ట్ బాల్ అనేది నీకు గేమ్ ఉంది, నీకు ఆ గేమ్కి వెళ్ళరా అని చెప్పి నన్ను ఇలా పిలిచేసేవాడు. మీరు ఇలా బోర్డు మీద స్కెచ్ చేసి ఇలా చదువుతుంటే నీ గేమ్ వచ్చేసి నువ్వు వెళ్ళమని చెప్పి నన్ను ఇలా పిలిచేవాడు సార్. నా ప్లేయర్స్ అయితే ఫస్ట్ ప్లేస్ సార్ నాది. ఫస్ట్ ప్లేస్ నాదే సార్. ఫస్ట్ కొట్టంగానే ఫస్ట్ నేనే పట్టుకోవడానికి నన్నే సార్ పంపించేవాడు సార్. ఎన్ఎస్ అయితే మీరు కొంచెం బాగా చెప్పారు సార్. కాదు ఫిజిక్స్ సైన్స్ అనేది మాది సార్. లైఫ్లో అది నేర్చుకున్నందుకు చాలా ఎగ్జామ్స్లో నేను వెనక్కి రావాల్సి వస్తుంది సార్. మీ మ్యాథ్స్ అయితేనేమో ఇప్పటికీ కాంపిటేటివ్లో మీ మ్యాథ్స్ నేను నేర్చుకోవడం కొంతవల్ల ఆ ఎగ్జామ్స్లో అనేది రీచ్ అవ్వలేకపోతుంది సార్. కానీ నాకు జరిగిన మిస్టేక్ ఏంటంటే మా పిల్లలకు కానీ వాళ్ళకి కానీ మ్యాథ్స్ మీద ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద వీటి మీద కొంచెం ఎఫెక్ట్ పెట్టించి వాళ్ళతో కొంచెం బాగా ట్రై చేపిస్తాను సార్. ఓకే సార్, ఈ వాల్యుబుల్ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.